మీరు ఇవ్వండి సార్. ఎందుకు ఇవ్వనంటున్నానో అర్థం చేసుకొచ్చారి. మీరే నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి సార్. ఇది నా పర్సనల్. అయినా సరే మీరు ఇవ్వాల్సిందే. ఇవ్వండి సార్. చారి వదులు. వద్దు చారి. ఇవ్వండి సార్. ఏంట్రా అవి? వీటిని సూట్ కేసులు తెచ్చామేమిట్రా? మాకు చెప్తే మేము తెచ్చేవాళ్ళం కదా నాన్న. పూలు, పళ్ళు, స్వీట్స్, అగరబత్తీలు. ఏకంగా సూపర్ మార్కెట్ ని సూట్ కేసులు తెచ్చేసారేమిటి సార్? అది సూపర్ మార్కెట్ కాదురా, సోపన సెటప్. ఫైల్స్ పెట్టుకోవాల్సిన దాంట్లో పూలు పళ్ళ. తప్పే ఉంది. నేను అడిగాను, ఆయన తెచ్చారు. ఇలా కూడా తెస్తారమ్మా? ఏం బాబాయ్ గారు, మీరెప్పుడు పూలు పండ్లు తీసుకురాలేదా? ఏం అత్తయ్య, మీకు మావయ్య గారు తీసుకురాలేదా? చాలా సార్లు తెచ్చారమ్మా. నాకు మా ఆయన తెచ్చారు, అంతేగా. అంతేనమ్మా, అందులో ఏం తప్పులేదు. థ్యాంక్ యూ జేజీ. ఇందుకా సార్ నాకు మీరు సూట్ కేసు ఇవ్వను అన్నది? ఇంటికి వెళ్తున్నా నేను ఇంట్లో తీసుకొచ్చాను చూడు, అది నా తప్పు చారి. చారీ పుణ్యమాని నీకు మంగపై ఎంత ప్రేమ ఉందా అని అందరికీ తెలిసిందిరా. అందుకే సార్ నాలాంటి పియ్యే జైసార్ పక్కన ఉండాలనేది. ఆ గోరించాలే గాని ఇంకా ఇంటికి దయచేయి. ఒరేయ్, నీలాంటోడు ఒక్కడుంటే చాలరా నిప్పు పెట్టడానికి. ఏమండోయ్, నేను లంకకే నిప్పు పెడతానండి, అయోధ్య కాదు. ఉంటాను సార్. గుడ్ నైట్ మేడం. వీడి ఓవరాక్షన్. లోపలికెళ్ళండి. జేజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రా బంగారం. ఏంటండి మీరు చేస్తున్న పని? ఏ బాలేదా? బాగుంది, కానీ అందరూ చూశారు. అందుకే చాటుగా తీసుకొస్తుంటే ఆ చారి చెడగొట్టాడు. అయినా చాటుగా తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? అంటే నీ చెయ్యి ఇవ్వాలే బాగైంది కదా, అప్పుడు తొందరపడతారనుకుంటారని. ఎందుకు అనుకుంటారు? ఎవ్వరూ ఏమీ అనుకోరు. అది ఇప్పుడే కదా తెలిసింది. అయినా అందరి ముందు నా పరువు కాపాడావు. థ్యాంక్స్ బంగారం. ఇంకెప్పుడు ఇలా చేయకండి. అవును, ఎందుకు ఇన్ని పూలు తెచ్చారు? ఇవాళ ఏమైనా మన మొదటి రాత్రి ఏంటి? మూడో రాత్రి. కొన్ని బెడ్డుకు, కొన్ని నీకు, కొన్ని నాకు. ఆహా, ఇల్లంతా అలంకరించండి, బాగుంటుంది. ఈ మూడో రాత్రి ఇంట్లో కాదు, ఆరు బయట వెన్నెల్లో. చంద్రిక, చంద్రిక, పద వెళ్దాం. ఎక్కడికండి? ఏ కాశీకో హిమాలయాలకో వెళ్ళిపోదాం. ఎందుకు? సన్యాసం పుచ్చుకోవడానికి. సన్యాసమా? ఇప్పుడు మనకు అదే కరెక్ట్. నువ్వు కాషాయ బట్టలు కట్టుకొని జోల పట్టుకో, నేను చిడతలు పట్టుకొని చెక్క భజన చేస్తాను. ఇద్దరం కలిసి అడుక్కు తిందాం. ఇంత విరక్తి ఎందుకండి? విరక్తిగాక ఇంకేముంది ఇక్కడ మనకు? ఇప్పుడు ఏమైందని? ఇప్పుడేమైందనా నా నోటితో నేను చెప్పలేను, నీ కళ్ళతో నువ్వు చూద్దు. రా. అయ్యో అయ్యో రా. చూడు, ఏముంది అక్కడ? ఏమీ లేదా?
వాళ్ళు ఏం చేయబోతున్నారో నీకు అర్థమవుతుందా? ముచ్చటగా 3వ రాత్రి 6 బయట జరుపుకోవాలనుకుంటున్నారేమో. దానికెందుకు మీరు డిస్టర్బ్ అవడం? అక్కడే నాకు కాలేదు. వాళ్ళు బెడ్రూమ్ లో, హాల్లో, 6 బయట రొమాన్స్ చేసుకుంటూ ఉంటుంటే చూస్తూ ఉండటానికేనా మనం ఈ ఇంట్లో ఉంది? మరేం చేద్దాం? సన్యాసం తీసుకుందాం. ఈ మాత్రానికేనా? ఏంటే నీకు చీమ కుట్టినట్టుగా కూడా లేదా? నీకేం అనిపించటం లేదా? వాళ్ళని డిస్టర్బ్ చేయాలని లేదా? ఆ పని చేయాల్సింది మనం కాదు, మరి నిత్య. దానికి ఉప్పు అందిస్తే ఇక్కడ నిప్పు అదే రాచుకుంటుంది. వీళ్ల సంగతి అదే చూసుకుంటుంది. పదండి, ఫోన్ చేసి చెప్దాం. పదండి. ఈ టైంలో కాల్ చేస్తున్నారేంటి? మేనస్లెస్ ఫూల్స్. కట్ చేసిందేంటి? హలో, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? నువ్వు అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి రా. ఎందుకు? వస్తే నీకొక మంచి ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఛాన్స్ ఏంటి? అవకాశాలు, ముహూర్తాలు తిది చూసుకుని రావు. వచ్చినప్పుడే వాడుకోవాలి. ఏమంటున్నారు? మాటలతో టైం వేస్ట్ చేసి మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. నువ్వు అనుకున్నది జరగాలంటే వెంటనే రా, లేదంటే నీ ఇష్టం. ఓకే, వస్తున్నాను. ఏమంటుంది? వస్తుంది. ఆకాశంలో వెన్నెలు కురిపిస్తూ ఆ చందమామ నా కోసం సిగ్గులు నవ్వులు చిందిస్తూ ఓ జాబిలి, పట్టుపరుపు, మల్లెపూలు, సువాసన వెగజల్లే అగరవత్తులు, మత్తెక్కిచ్చే వాతావరణం, ఇద్దరి గుండెల్లో గుబులు రేపే ఊహలు. ఈ జీవితానికి ఇంకేం కావాలి? ఇంకేం వద్దండి, హాయిగా నిద్రపోదాం. నిద్రపోవడానికి ఈ సెటప్ అంతా రెడీ చేసింది మరి దొంగ. అన్నీ నాతో చెప్పించాలనే. నిజం చెప్పు, ఇలా బాలేదా? మరి ఇంకెందుకు ఆలస్యం? మనం 3వ రాత్రి మొదలు పెట్టేద్దామా? నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. అడుగునవుతాను నీ వెంట నేను, తోడుగా నడవగా చివరిదాకా. గొడుగునవుతాను ఇకపైన నేను, బాధలు నిన్నిలా తడవనీగా. నిన్ను క్షణమైన అసలుండలేను,
తలచునా చెప్పండి ఏంటా ఛాన్స్? చెప్పడం ఎందుకు, నువ్వే చూద్దు గాని మాతో రా. జీవితాంతం నీతో ఇలాగే ఉండిపోవాలనుంది మంగ. ఉండిపోదాం. అటు చూడు. మ్మ్. కాలాన్ని ఇక్కడే ఆపేయాలనుంది. ఆపేద్దాం. చూసారా, తోక తొక్కిన పాములా నిత్య ఎలా బుసలు కొడుతుందో. అవునవును, మరి బద్దలవటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. మెల్లగా. మన మధ్యకి గాలి కూడా రాకుండా కౌగిలి బిగించాలనుంది. బిగించేద్దాం. ఊపిరి ఆడట్లేదు. నా ఊపిరి తీసుకో. మరి మీకు? నాకు నువ్వు చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అవునా? ఏయ్, నన్ను ఆటపడిస్తావా? ఇక్కడ కాదు, కిందకెళ్ళి మాట్లాడుకుందాం. ఛ! నీకు ఎంత కోపం వచ్చిందో, నువ్వు ఎంతగా రగిలిపోతున్నావో మేం అర్థం చేసుకోగలం నిత్య. నీకంటే రెట్టింపు కోపం మాకు ఉంది. నీలాగా మేము రోజు చూస్తూ రగిలిపోతున్నామమ్మా. మన రక్తం మరిగిపోయినంత మాత్రాన ఏమీ జరగదు నిత్య. కొవ్వొత్తిలా కరిగిపోతాం తప్పితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళు అలాగే ఉంటారు, మనం ఇలాగే ఉంటాం. రోజులకు రోజులు గడిచిపోతుంటాయి. అందుకే మాతో చేయి కలుపు నిత్య. ముగ్గురం కలిస్తే మంగని ఏమైనా చెయ్యొచ్చు. మంగ శాపంతో చస్తుందని నీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఆ శాపం మంగని ఎప్పుడు చంపుతుందనేది మనకెవ్వరికీ తెలీదు. మనం విడిగా ఉంటే మంగ చావు గురించి ఎదురు చూడ్డం తప్పితే నో యూస్. అదే మనం చేతులు కలిపితే మనం కోరుకున్నప్పుడు మంగకు చావు రప్పించవచ్చు. మనమే మంగని చంపేయవచ్చు. ఆలోచించు నిత్య. మంగ చావు కోసం ఎదురు చూడటమా, లేక మనమే మంగను చావుకు అప్పగించడమా? జై నీకు ఎంత ముఖ్యమో మాకు తెలుసు. ఆ స్థానంలోకి రావడానికి నువ్వు ఎంత తహతహలాడుతున్నావో తెలుసు. నీ శత్రువు, మా శత్రువు ఇద్దరూ ఒకటే. నీ పగ, మా పగ ఒక్కటే. అందుకే మాతో చేతులు కలుపు. మంగను చంపేద్దాం. ఇంకేం ఆలోచించకమ్మా. మాకు మా స్వప్నం ఎంతో నువ్వు అంతే. జై పక్కన ఉండాలన్నది నీ కోరికైతే జై పక్క నుంచి మంగని లేపేయాలన్నది మా కోరిక. వెంటనే నిర్ణయం తీసుకో.
చెయ్యి కలుపు నిత్య, ఆలస్యం చేయకు. దొరకున ఇటువంటి సేవ దొరకున ఇటువంటి మంగా మేడం ఏమిటి జైసారు లేకుండా ఒంటరిగా జాగింగ్కి వచ్చారు? మేడం, షట్, వీడి కంట పడ్డానేంటి? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఏమిటి మేడం జాగింగ్కి వచ్చారా? లేదు, జనాలు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను. గుడ్ జోక్ మేడం, గుడ్ జోక్. అవునండి, ఒక్కరే వచ్చారేమిటి? సారేరి? ఏ సారు? మళ్ళీ జోక్ కట్ చేశారు. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్ సుమండి. జై సార్ లేకుండా మీరు ఒకరే జాగింగ్ రావడం వండర్ థింగ్ అండి. నువ్వు నాకు ఎదురు పడ్డం వరస్ట్ థింగ్. ఏమిటి మేడం టెన్షన్ గా ఉన్నారు? నథింగ్. ఇంకా మీరు ఆ నిత్య గారి గురించి ఆలోచిస్తున్నారా? చనిపోయింది కదా. అదే కదా మేడం నేను చెప్పాను. ఇక మీరు ఆవిడ గురించి మర్చిపోండి. మర్చిపోయాను. అమ్మయ్యా, మర్చిపోయారా? ఇకనైనా మీరు ప్రశాంతంగా ఉండండి. ఉంటాను. బాయ్. బాయ్ మేడం. వీడు నన్ను చూసిన విషయం ఇంట్లో చెప్పేస్తే. ఎక్స్క్యూజ్ మీ. ఎవరినండి? నన్నే? ఏమిటి మేడం ఆ కొత్త పిలుపు? ఏం లేదు, నేను జాగింగ్కి వచ్చినట్టు ఇంట్లో చెప్పొద్దు. చెబితే ఏం మేడం? అంటే జైకి చెప్పకుండా వచ్చాను, తెలిస్తే ఫీల్ అవుతారు. ఓకే మేడం, చెప్పను. నాకు కూడా చెప్పొద్దు. ఏ విషయం మేడం? నేను జాగింగ్కి వచ్చిన విషయం. అదేవిడు మేడం? అంటే ఇంట్లో నువ్వు నాతో చెప్పడం ఎవరైనా వింటే బాగోదని. కరెక్ట్ మేడం, ఎవరికి చెప్పరండి, మీకు కూడా చెప్పరండి. వెరీ గుడ్ చారీ. బాయ్. చారీ అంటున్నారేమిటి? ఎప్పుడు చారీ గారు అంటారు కదా. ఇందాక ఏమో ఎక్స్క్యూజ్ మీ అన్నారు, సార్నేమో ఆయన అనకుండా జై అంటున్నారు. ఈవిడ మంగా మేడం కాదా? నిత్య గారా? హలో. హలో చారి గారు, చెప్పండి. చారి గారు, ఫోన్ చేసి మాట్లాడరేంటి? మేడం, మీకు ఒక విషయం చెప్పాలండి. ఏ విషయం చారి గారు? అది మంగా ఆ, మంగా చెప్పండి. మంగా మేడం, మంగా అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి అలా అరుస్తున్నారు? చారి గారు, నేను మీతో తర్వాత మాట్లాడతాను, ఆగండి. బాయ్.
ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి.